ప్రస్తుతం మనం వచ్చేసి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడికి వచ్చేసి గురుకుల వాళ్ళ అభ్యర్థులు ఎక్కువగా 1:1 వాళ్ళు, 1:2 వాళ్ళు, 1:4 కూడా ఎక్కువ వస్తున్నారు. మరి అంటే ఏ ప్రాబ్లంతో వచ్చారో కనుక్కుందాం. మరి ఎందుకు ఎక్కువ గురుకుల అభ్యర్థి అని తెలిసింది మనకి. వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అక్కడ ఉండబట్టి కూడా 2 గంటలు అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ పోలీసు వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఎందుకు ఇక్కడ ఉండట్లేదు అని కూడా తీసుకుందాం. పోలీసు వాళ్ళు వెళ్ళండి వెళ్ళండి అని అనుకుంటూ తీసుకెళ్తూనే ఉన్నారు. మనం అయితే చూద్దాం అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, మరి పోలీసులు ఏమంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు 4సారి 5సారి రావడం జరిగింది. మరి ప్రజాపాలన అన్నారు కానీ ఎలాంటి పాలన జరగట్లేదు చాలామంది అంటున్నారు. మరి వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని సాల్వ్ చేయకుండా ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఏంటి అడిగి తెలుసుకుందాం ఒకసారి నాతో పాటు రండి. నమస్తే అండి, మేము గురుకుల అభ్యర్థులము. నా పేరు మంజుల. నేను 1:2లో ఉన్నాను, మెరిట్లో ఉన్నాము. ఇంతకుముందు ఆగస్టులో ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. రిజల్ట్ మొన్న కూడా వచ్చాము, చాలాసార్లు వస్తున్నాము. ఇంతకుముందు ప్రజా దర్బార్ అని, సెక్రటేరియట్ అని అన్ని దగ్గరికి తిరుగుతున్నాము, రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయాలని హైకోర్టు కూడా ఇంట్రీమ్ ఆర్డర్స్ అప్లై చేసింది. కానీ గవర్నమెంట్ అనేది ఎలాంటి ఆర్డరు ట్రిప్ బోర్డుకి ఇవ్వకపోవడం వలన ఇప్పుడు మేము ట్రిప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ చెప్తే మేము వింటాము అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఒక వెబ్ నోట్ ఇచ్చి వాళ్ళకు డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయండి అంటే సరిపోతుంది. ఎన్నో లోగోలు మారుస్తున్నారు, ఎన్నో జీవోలు మారుస్తున్నారు. మా ఒక్కరిది మార్చడానికి ఏం ప్రాబ్లం అవుతుంది అనేదే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ నిరుద్యోగ ప్రభుత్వము, మేము నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వము అని చెప్పుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఏం లాభము? ఉన్న వాళ్ళకి జాబ్లు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ ఇవ్వండి, ఫస్ట్ మాకు జాబ్లు ఇవ్వండి. ఆల్రెడీ ఇప్పుడు 1:1 వాళ్ళకి వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జూలై 1st వీక్లో వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు, పోస్ట్ అని బ్యాక్లాగ్ అయిపోతాయి. అలా కాకుండా మాకు వెబ్ నోట్ ఇచ్చి వాళ్ళ తర్వాతనే ఇవ్వండి. కానీ వాళ్ళకు కూడా డౌన్ మెరిట్ లిస్ట్ ఇప్పుడే ఆపరేట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేకుండా, లీగల్ ఇష్యూస్ లేకుండా జరుగుతుంది కదా. ప్రతి ఒక్కరికి లీగల్ ఇష్యూ అంటే లీగల్ ఇష్యూ ఎందుకు అవుతుంది? మాకు కామన్ పేపర్ పెట్టడం వలన జేఎల్ వాళ్ళు, డిఎల్ వాళ్ళు, పీజీటీ, టీజీటీ వాళ్ళు కామన్ పేపర్ అంటే టీచర్కు ఉండే నాలెడ్జ్ డిగ్రీ లెక్చరర్కి ఉండదు కదా. అలాంటప్పుడు కామన్ పేపర్ పెట్టడం వలన వచ్చిన ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే దానికి ఒక సొల్యూషన్ చూపించి మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎన్ని రోజులైనా మాకు జాబ్ ఇప్పించే వరకు మేము ఇదే నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాము. ప్రతి ఒక్క చిన్న విషయము సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మా విషయం ఎందుకు వెళ్ళట్లేదు అన్న అంటే పలుకుతా అన్నప్పుడు మేము ఇన్నిసార్లు వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈరోజే అంతా శాంతియుతంగానే చేస్తాము, కానీ మాకు మాత్రం జాబ్ వచ్చే దగ్గర చేస్తూనే ఉంటాము. ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము, ఎవరిని కలిసినా చేస్తాము అంటున్నారు. చేస్తామని నోటిపూర్వకంగా కాకుండా, మాకు మాటపూర్వకంగా కాకుండా ఒక వెబ్ నోట్ ఇప్పించండి. వెబ్ నోట్ ఇప్పిస్తే మా నిరసన ఆపేస్తాము. మేము ఎన్ని నెలలైనా ఆగుతాము. 1:1 వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మాకు ఇవ్వండి, కానీ మాకు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయండి. మేము ఎప్పుడు గవర్నమెంట్కి అనుకూలంగానే ఉంటాము. కారణం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఇది 4సారి 5సారి మిమ్మల్ని చూడటం కూడా ఇక్కడికి రావడం ఏంటి ముఖ్య కారణం ఏంటి అసలు? మరి సో ఇక్కడ ప్రధానంగా గురుకులాల్లో అవరోహణ క్రమాన్ని పాటించకపోవడం వల్ల, ఇక్కడ డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ క్రమాన్ని పాటించకపోవడం వల్ల ఖాళీలన్నీ ఒకరికే 4-5 ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. కామన్ పేపర్లు పెట్టి అవరోహణ క్రమాన్ని పాటించకపోవడం వల్ల ఒకరికి 4-5 ఉద్యోగాలు వచ్చినాయి. సో ఇట్లా బ్యాక్లాగులుగా, నాన్ జాయినింగ్ పోస్టులుగా మిగిలిపోవడం అనేది జరుగుతుంది. మేమేం డిమాండ్ చేస్తున్నాం? ఒకరికి 4-5 ఉద్యోగాలు అయితే చేయలేరు కదా. సో మేము ఒకరికి వాళ్ళకి నచ్చిన ఉద్యోగం వాళ్ళకి ఇచ్చి ఆ మిగతా మెరిట్ తోటి ఫిల్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మేము ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి మేము శిక్ష అనుభవిస్తున్నాం. గత 5 నెలలుగా రోడ్లు పట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒక చిన్న సమస్య, చిన్న రివ్యూ చేసి గురుకులాల్లో ఏం జరుగుతోంది అని తెలుసుకొని బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేస్తాం అని వెబ్ నోట్ ఇస్తే, స్పష్టమైన వెబ్ నోట్ ఇస్తే మేము దీక్షను విరమించడానికి రెడీగా ఉన్నాం. మాకు ఆ స్పష్టత అనేది కరువు అయింది. మేము అంతా మానసిక ఆందోళనకు గురవుతున్నాం. గత 5 నెలలుగా వేరే ఎగ్జామ్లకు ప్రిపేర్ కాలేక, ఈ వచ్చిన దాన్ని పోగొట్టుకోలేక, సో మేము మెరిట్లో ఉండి కూడా సోషల్లో నాది 54వ ర్యాంక్ వచ్చింది రాష్ట్ర స్థాయిలో. అయినా కానీ ఇక్కడ జేఎల్లో రాక, ఇక్కడ పీజీటీలో రాక, రెండిట్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అలాగే బ్యాక్లాగ్స్ లేకుండా నాన్ జాయినింగ్ పోస్టులు మెరిట్ వాళ్ళకి ఇస్తే మా అందరికి న్యాయం జరుగుతుంది. అప్పుడు నాకు ఓపెన్లోనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పోలీసులు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి అని బలంగా కోరడం అనేది జరుగుతోంది. సో మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి. ప్రగతి భవన్కి వెళ్ళినాం, మంత్రుల్ని, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒకసారి రావడం అనేది జరిగింది. అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు రావడం అనేది జరిగింది. సో మాకు ఇక వేరే మార్గం లేదు. ఈ తాడో పేడో తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. మాకు ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని, దీని మీద ఒకసారి రివ్యూ నిర్వహించి గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
మేము ఇక్కడ శాంతియుతంగా ధర్నా చేసుకుంటే కూడా కనీసము మేము ఒక ప్రజలను ఇబ్బంది పెట్టట్లేము, వచ్చే వాహనాలకు ఇబ్బంది కలిగించట్లేము. శాంతియుతంగా ధర్నా చేసుకుంటే కూడా ఇక్కడ నుంచి పంపించే పరిస్థితి చేస్తున్నారంటే, ఇక్కడ పోలీసు వాళ్ళను బందోబస్తు చేసి మమ్మల్ని పంపిస్తున్నారంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి తీసుకొస్తలేరు అనుకోండి. మేము ఇక్కడ కనీసము ఇక్కడ రెసిడెన్సీ ఉన్నాయి అంటున్నారు, రెసిడెన్సీ వాళ్ళని ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదు, మేము ఇంతవరకు ఒక వెహికల్స్ని అడ్డుకోలేదు, మేము శాంతియుతంగా చేసుకుంటున్నాము. కనీసం మాకు మాట్లాడే స్వేచ్ఛ హక్కును కూడా మమ్మల్ని భంగం కలిగిస్తున్నారంటే ప్రభుత్వానికి మేమంటే ఇక్కడ కోపం ఉన్నట్టున్నది. అసలు మేము ఏం చేశామని అసలు మేము శాంతియుతంగానే చేస్తున్నాము. శాంతియుతంగా చేసినా కూడా మాకు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదండి. అవునండి, ఇక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టేస్తున్నారు అంటే దానికి కారణం ఏంటని మరి పోలీసులైనా కనీసం మాకు ఎవరైనా ఒకరిని లోపల నుంచి సీఎం గారి ఆఫీస్ నుంచి మమ్మల్ని ఒకరికి ఒక హామీ ఇవ్వండి. హామీ ఇచ్చిన పక్షంలో మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. రేవంత్ రెడ్డి గారు ఇలా పంపించమని చెప్తున్నారు వాళ్ళని కావచ్చండి, మరి లేదంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏమన్నా పోలీసు వాళ్ళకి మేమంటే ఏమన్నా వాళ్ళకి పగనా? కావాలనే అంటే సార్ గారు అంటే ఇప్పుడు మమ్మల్ని పక్కకు దోసినంత మాత్రాన ఈ మన రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలియకుండా పోతుంది అనుకుంటున్నారు కావచ్చు. కానీ మేము ముందు ఇలాంటి ఒక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామండి. మేము ప్రజావాణి పోతే అక్కడికి రారు, ఇక్కడికి వస్తే ఈ పరిస్థితులు. ఇప్పుడు దరిదాపులో మీరు ఒక ½ కిలోమీటర్ చదువుకుంటూ లైబ్రరీ హాల్లో కూర్చుని మేము రోడ్ల మీదకి వచ్చే గతి పట్టించింది ఎవరు సార్? వాళ్ళు కాదా? ఏం చెప్తారు సీఎంకి? ఏం చెప్తారు? నేను సార్ ఒకటే సార్, మా పరిష్కారం చేయండి, మా సమస్యను పరిష్కారం చేయండి సార్. మేము 1:2లోకి వచ్చినాం, ఇన్ని నెలల నుంచి సఫరింగ్ అవుతున్నాం సార్. మాకు వెబ్ నోట్ రిలీజ్ చేయండి సార్, అఫీషియల్ గా అదే మేము కోరుకునేది. మీకు వ్యతిరేకం అసలే కాదు సార్. మేము మీకు ఓట్లేసి, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్లేసి అని గెలిపించుకున్నాం సార్, మాకు మంచి చేస్తాడు అనేసి. ఇప్పుడు ఇంత రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ మాకు? గత గవర్నమెంట్ ఏం చెయ్యలేదనే కదా ఈయన తెచ్చుకున్నది, సీఎం రేవంత్ రెడ్డి గారిని. మేము 1:2లో కష్టపడి వచ్చినాం సార్. మేము కూడా మెరిట్ స్టూడెంట్లమే సార్. వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వమే తప్పు చేసింది సార్, ఫస్ట్ నుంచి చేసిన తప్పు ప్రభుత్వమే సార్. అది డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయితే మేము ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి రాకపోతున్నాం. వాళ్ళు చేసిన తప్పుకి మేము ఇప్పుడు గురవుతున్నాం సార్. ఎంత సఫర్ అవుతున్నాం మా ఫ్యామిలీస్ కి, మా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా మేము రోడ్ల మీదకి వచ్చినాం సార్. మాకు 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఫ్యామిలీని చూసుకునేటోళ్ళని రోడ్ల మీదకి వచ్చినాం సార్. మేము తీవ్రవాదం కాదు కదా సార్, ఎందుకంటే నెట్టేస్తున్నారు మమ్మల్ని. మేము రెచ్చగొట్టట్లేదు సార్, మాకు మర్నింగ్ ఉంది సార్, ఎవ్వరు రెచ్చగొట్టట్లేదు, మమ్మల్ని రెచ్చగొట్టట్లేదు. మాకు మర్నింగ్ ఉంది. ఇప్పుడు ఆడ గవర్నమెంట్ ప్లేస్ ఉందా సార్? రెచ్చగొట్టడం మాకు ఏలేదు, మాకు కడుపు కాలుతుంది, మాకు కోసం అంటున్నాం కాబట్టి రోడ్ల మీదకి వచ్చినాం సార్. మేము వాళ్ళు ఏడుస్తున్నారు సార్, వాళ్ళు ఏడుస్తున్నారు. నేనెందుకు మిమ్మల్ని ఎవరన్నా రెచ్చగొట్టానా? ఎవరిని రెచ్చగొట్టట్లేదు సార్, మా కడుపు కాలుతుంది, మేము రోడ్ల మీదకి వచ్చినాం. రోడ్ల మీద పోయేటోళ్ళకే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందంటే మేము 5 నెలల నుంచి డిస్టర్బ్ అవుతున్నాం సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? మరి ఇబ్బంది కాకుండా గేట్ బయట ఉన్నారు వాళ్ళు, అయినప్పుడు కూడా మీరు అక్కడికి నెట్టేస్తున్నారు. అయినా మేము పోతున్నాం, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మేము తీయకపోతే మీడియా తరఫున మేము ఉండేది ఏం లాభం సార్? మేం కదా వాళ్ళ తరఫున ఉండేది, మేం కదా సార్. మమ్మల్ని కూడా మీరు వెళ్ళిపోంటే ఇంకా ఎక్కడ న్యాయం ఉంటుంది సార్? ఇక వాళ్ళే చెప్తున్నారు సార్, వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడ్చిన తర్వాత నేను వచ్చిన ఒకరు వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి మమ్మల్ని మా పరిష్కారం, మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళాం సార్. 100 మంది ప్రాబ్లమ్స్ చెప్తే 100 మందిని నేను కవర్ చేస్తా సార్. వాళ్ళ పోరాటం వాళ్ళు ఎలాంటి ఇష్యూ మేము ఎవరికి ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయినప్పుడు మీరు ఎందుకంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు? గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా స్లోగన్స్ చేయట్లేదు, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడుగుతున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మేము గొడవ చేయట్లేదు కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఓట్లేస్తున్నాయి కదా సార్. ఇప్పుడు మీరు ఆ పదవులలో కూర్చున్నారు, వాళ్ళు ఓట్లేస్తుండే కదా. పాండమ్మ మీరు ఇద్దరు వెళ్ళడం అట్లా 5 నెలల నుంచి వెళ్తున్నాం సార్. ఇద్దరు వెళ్ళి మాట్లాడడం 5 months నుంచి వెళ్తుంది. ఏమైనా పరిష్కారం వచ్చిందా?
ఈ టీవీ